ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, లేవ్యకాండము 18వ అధ్యాయము 5వ వచనమునై ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మాటలను గైకొనువారు ఆయన మాటలలోని ఉన్నటువంటి జీవాన్ని అనుభవిస్తారనియు, అదేవిధముగా ఆయన మాటలను గైకొనుట ద్వారా ఆయన వారికి ఇచ్చే ఆశీర్వాద సంబంధమైనటువంటి ఆయుస్సును సంపూర్ణముగా అనుభవిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క ఆయుష్కాల దినములన్నీ కూడా సంపూర్తి చేదురనియు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానపు ఈ మాటల్లోని ఈ దేవుని యొక్క మాటల్లోని భావమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల మరణానికి కారణమైనవి కూడా ఈ లేవ్యకాండము 8వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ అవి ఏవేవియో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలీలు దాస్యత్వమును బానిసత్వమును అనుభవించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున చేయకూడదు, నడవకూడదని ఇశ్రాయేలీలకు మోషే ద్వారా దేవుడు చెప్పినట్లు లేవ్యకాండం 8వ అధ్యాయం 3లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులు సృష్టిని ఆరాధించువారు, పలు దేవతలను, జీవరాశులను, చివరకు మృతులను కూడా పూజించువారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు బహు ఆచార సంబంధికులై ఉన్నట్లు ఐగుప్తీయులను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. బహు ఆచారముల సంబంధికులై ఉన్నారు. ఎవరంటే ఈ యొక్క ఐగుప్తీయులు. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటల్లో మనం చూస్తున్నప్పుడు మీరు ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున చేయకూడదు, నడవకూడదు అని దేవుడు వారికి చెప్పుటలో ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏ రకమైనటువంటి స్థితిని ఐగుప్తీయులు కలిగి ఉన్నారో ఆ విషయాలను ఇక్కడ ఇశ్రాయేలుకు మోషే ద్వారా దేవుడు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా దేవుడు ఏమన్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అదేవిధముగా 2వ ఆజ్ఞ కూడా మనం చూస్తూ ఉంటాం. 2వ ఆజ్ఞలో పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను, మూల భాషలో మనం చూస్తుంటాం, చెక్కిన విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పుటను నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి 3 వరకు, నిర్గమకాండం 20వ అధ్యాయం 4 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఐగుప్తు దేశాచారముల చొప్పున చేయకూడదు, నడవకూడదని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఏ ఒక బానిసత్వము నుండి దాసత్వము నుండి దేవుడు వారిని విడిపించి ఉన్నాడో, ఏ ఒక పరిస్థితుల్లోంచి దేవుడు వారికి విడుదల దయచేసి ఉన్నాడో, ఆ ఒక విడిపింపబడినటువంటి వారు ఆ ఒక విడిపింపబడక ముందు ఉన్నటువంటి ఆ పాత ఆచారాలు, ఆ పాత ఐగుప్తీయులకు సంబంధించినటువంటి వారి విశ్వాసాలకు సంబంధించినవి చేయకూడదని దేవుడు చెప్పుటను మనం చూస్తున్నాం. ప్రియులారా, విషయాలు గమనించండి. దేవుడు ఏ కుటుంబాలలో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మనలను ఆయన రక్షించి ఉన్నారో
ఆ విడిచి వచ్చిన ఆచారములను చేయకూడదు, వాటి చొప్పున మనం నడవకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నారు. పలు ఆ పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని విడిపించుకున్నారు. పాపశాపాల్లోంచి కూడా ఆయన మనల్ని విడిపించి ఆయన రక్షించి ఆయన గొప్ప రక్షణ మనకి దయచేశారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పాత ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని ఎరుగని వారి వలె ఉంటూ ఉన్నప్పుడు ఆచార సంబంధమైనటువంటి పాత విశ్వాసాలకు సంబంధించిన ఆచార సంబంధించినటువంటి వాటికి మరలా మనం క్రీస్తులో మరి కొనసాగుతున్నప్పుడు, క్రీస్తును కలిగి క్రీస్తు విశ్వాసములో మనం నడుస్తున్నప్పుడు మరలా వాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చోటు ఇయ్యని వారిగా మనం ఉండాలని దేవుడు ఈ యొక్క వాగ్దాన ఈ వివరణ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. అదే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున లోక సంబంధమైనటువంటి విడిచి వచ్చినటువంటి ఆ పాత ఆచారముల ఆ చొప్పున క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు మరలా అట్టి స్థితిని కలిగి ఆయన విశ్వాసంలో కొనసాగకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆయన విశ్వాసంలో కొనసాగేవారు ఆ పాత ఆచార సంబంధించినటువంటి విషయాలకు, ఐగుప్తు దేశ సంబంధించినటువంటి లోక సంబంధించినటువంటి ఆచారాలకు మన జీవితాల్లో మనం చోటు ఇవ్వకూడదు. ఈ విషయాన్ని గమనించండి. మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. కానానీయుల దేశముల ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇంతకీ ఈ యొక్క కానానీయుల యొక్క దేశ ఆచారములు ఏమై ఉన్నవో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి తమ మత సంబంధమైన ఆచారాల్లో భాగంగా పసిపిల్లలను వారి దేవతలకు బలి ఇచ్చేవారు. ఇది హేయమైన ఆచారము. ఈ ఆచారాన్ని దేవుడు నిషేధించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, లేవియాకాండం 20వ అధ్యాయం 2 నుండి 5 వరకు, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 35లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు చెప్తున్నాడు, ఏ ఐగుప్తులోంచి నేను మిమ్మల్ని విడిపించానో ఆ ఒక ఐగుప్తుకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన ఆచారాల చొప్పున మీరు నడవకూడదు, అవి చేయకూడదని చెప్పారు. రెండవది ఇప్పుడు మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నానంటే, ఇశ్రాయేలులారా, నేను వాగ్దానం చేసిన కానాను దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు ఆ ఒక ఆచారాల చొప్పున, అక్కడ ఉన్నటువంటి అలవాట్ల చొప్పున మీరు చేయకూడదు, నడవకూడదని దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆచారములు ఆధ్యాత్మిక భక్తిని మృతమైనదిగా మార్చివేసేవిగా ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆచారములు ఆధ్యాత్మిక భక్తిని మృతమైనదిగా మార్చివేస్తుందని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు, దేవుని యొక్క ఉగ్రత ఇట్టివారి మీదకి భౌతిక మరణ రూపంలో కూడా వచ్చును. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కారణం దేవుని స్థానములో వాటికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి అని మనం తప్పక తెలుసుకోవాలి. నిజ దేవుని స్థానములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆ ఒక ఐగుప్తీయుల దేశ ఆచారాల చొప్పున కానీ కానాను దేశముల ఆచారాల చొప్పున కానీ వారు నడిస్తే దేవుని యొక్క స్థానములో వారి యొక్క దేవతలకు లేక ఆ యొక్క ఐగుప్తీయులు కానానీయులకు సంబంధించిన వారి ఆచారాలకు వారు ప్రాధాన్యత ఇచ్చిన వారై ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. తద్వారా దేవుడు అలాంటి స్థితిని ఆయన వారి దగ్గర నుండి కోరుకోవట్లేదు. ఎవరి దగ్గర నుండి? ఇశ్రాయేలీయుల దగ్గర నుండి. ఒకవేళ మీరు అలా చేస్తే మీరు జీవించరు సరికదా, నా ఉగ్రత చేత మీరు శిక్షించబడతారు, మృత్యు మిమ్మల్ని మృంగివేస్తుంది, నా ఒక ఉగ్రత మరి మీ మీద కుమ్మరించబడుతుందని దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇంకొంత తేటతెల్లగా మీరు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1, మత్తయి సువార్త 23వ అధ్యాయం 14-15, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-10 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు నిజదేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, నేడు అదే దేవుణ్ణి విశ్వసించినటువంటి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఐగుప్తు దేశాచారములకు అనగా ప్రియా దేవుని బిడ్డలారా విడిచి వచ్చిన పాత విశ్వాసాలకు చెందిన ఆచారములకు చోటియకూడదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కానానీయుల దేశాచారముల చొప్పున అంటే ప్రియా దేవుని బిడ్డలారా కాలాన్ని బట్టి వస్తున్న ఆచారములకు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక ఆచారములను పాటించువారిగా క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ నడిస్తే
ఏమండి ఐగుప్తు దేశాచారముల చొప్పున కానానీయుల దేశాచారముల చొప్పున ఒకవేళ నడిస్తే ఏమండి దేవుని కోపాన్ని చవిచూడక తప్పదు. అది ఏ రూపంలో ఉండునో మనం చెప్పలేం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆయన మాటలు చొప్పున నడిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటల చొప్పున ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడుచుకుంటే వారి జీవాన్ని మరణము ముట్టకుండా వారి జీవాన్ని దేవుడు పొడిగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారి జీవానికి క్షేమమును విస్తరింపజేయు దేవునిగా నేను ఉంటానని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఏమండి ఈ యొక్క మరి ఈ వివరణలకు సంబంధించినటువంటి విషయాలు కీర్తనలు 41వ కీర్తన 2వ చరణం, కీర్తనలు 116, 7, 8, 9 ఆ యొక్క ఏమండి ఆ చరణాల్లో కూడా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా మరి ఆయన యొక్క మాటను వింటున్న మనం ఆ మాట చొప్పున నడుచుకునేవారిగా ఏమండి ఆ మాటలను గైకునేవారిగా ఉంటూ ఏమండి ఒక అబ్రహాము వలె ఏమండి మరి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు అన్ని విషయాల్లో మనం పొందుకుందాం. ఇస్సాకు వలె నూరంతుల ఆశీర్వాదాన్ని ఏమండి దేవుని ద్వారా మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ప్రభు మీకు దయచేయనుగాక. ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ఎన్నో విలువైన విషయాలు అయ్యా ఇగో నాయన నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. నీ మాటలు అయ్యా ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా విన్నటువంటి ఇగో నాయన మా ఆత్మీయులందరినీ మీరు దీవించి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన వారికి మీరు దయచేయమని దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్.